సెకండ్ చాప్టర్ మీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా ద్రవ్యోల్బణం అన్నది అర్థం కావాలి. ఎస్ ఆర్ నో? ఇన్ఫ్లేషన్ అంటాం. ఇస్ ఇన్ఫ్లేషన్ గుడ్ ఆర్ బ్యాడ్? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ సే టొమాటో ప్రైస్ టుడే ఇస్ ₹10, 3 రోజుల తర్వాత టొమాటో ప్రైస్ 100 రూపాయలు అయింది. ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? సపోజ్ యూఆర్ ఆల్ టొమాటో ఫార్మర్స్, దెన్ యూ సే ఇట్ ఈస్ గుడ్. ఓకే, అంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద ప్రొడ్యూసర్, బ్యాడ్ ఫర్ ద కన్స్యూమర్. ఓకే, సో ఆ రకంగా ఈ అనాలిసిస్ అన్నది అంటే సబ్జెక్టివ్ అనాలిసిస్, ఎవరికి మంచి ఎవరికి చెడు. క్రిటికల్ అనాలిసిస్ అంటాం. ఓకే, దో మనకు గ్రూప్ 2 అనేది డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ కాకపోయినా ఆ కోణంలో మీరు ఆలోచిస్తేనే ఆబ్జెక్టివ్ బిట్స్ని కూడా మీరు సాల్వ్ చేయగలుగుతారు. ద్రవ్యోల్బణం రాకుండా మీకు బ్యాంక్ అర్థం కాదు. ఓకే, సో ఫస్ట్ యూ షుడ్ కవర్ ఇన్ఫ్లేషన్, దెన్ యూ విల్ బీ అండర్స్టాండింగ్ బ్యాంకింగ్. ద్రవ్య విధానం అంటాం. మానిటరీ పాలసీ, CRR, SLR, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్, లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. అసలు ద్రవ్యత మనం ఏ బ్యాంక్ ఇస్తాం, ఎవరికి ఇస్తాం, ఎవరి దగ్గర నుండి లిక్విడిటీ స్క్వీజ్ చేస్తాం. సో ఇలాంటి టెక్నికాలిటీస్ అన్నీ సెకండ్ చాప్టర్లో మీరు కవర్ చేయాల్సి ఉంటుంది.